మనసుకు లేని మల్లె పువ్వు మనసుకు లేని మల్లె పువ్వు చికెన్ పెడుతుంటారా మాకేం ఉండదు పడిపోతాయి అంటే నీ మీద నాకు మనసు లేదు మల్లె పువ్వు ఏదో శాతన కాని వాడిని అంటే ఏదో నీ ప్రేమ అంటే ఒకటి మందు పెడితే మందు కాదు ఏదో మందు పెడితే ఆడది వస్తారంటారు మందు కాదు తన మనసు మందు కాదు తన మనసు ఉంటే మందిరంక వస్తుంది నువ్వేమంటున్నావు మరి ఏదో నీ దయ శృంభనం ఒక ముద్దు హే రామ చిలుక రతనములుక అట్లా కాదు ఇది కింటల్ రైతులో కాదు తప్పులో పూసాను దగ్గరకు చెప్తారు పాపం ఆయనకు మొదలు కొట్టచ్చు ఆయనకు ఏ పాపం ఆయన వాళ్ళు పురాపురం మా అన్నయ్య కొడుకు మా అన్న అంటే కావలసిన రాయసకాడు శ్రీనివాస్ అంటే నేను అనుకున్నావు ఆగు వాళ్ళ తమ్ముంది వాళ్ళ తండ్రి శ్రీనివాస్ నిజామాబాద్ డిస్టిక్లో లేడు నిజామాబాద్ డిస్టిక్లో లేడు కన్ను గుర్తే కానీ శ్రీనివాస్ కొడుకు అయినా భూషణ్ కోటగిరి పుదంగల కాడికి వెళ్ళి మొత్తం చూసుకుంటే అప్పుడేం చూసినావు నాది అప్పుడేం చూసా అక్కడికి వెళ్ళంటే ఈ ఉనాపూర్ ఉన్నావు కదా శ్రీనివాస్ అంటే మా అన్న నేనే మా అన్న అయినా ఏదో ఎదాట కంటే అల్లు కానీ నాకు అక్కడికి వెళ్ళి పట్టదు ఇక్కడికి వెళ్ళి బడబడికి సదాశివుడు ఎటువంటి వాడు అటువంటి వాడను నేను నీవు ఎవరను జంగమయ్య అనుకుంటున్నది కానీ గోళా శంకరుడు మాత్రం తెలుస్తాము లేదు శంకరుడు లాంటి అంటే ఎవరో జంగమయ్య శంకరు లాంటి వాడిని శంకరులు అంటే ఆ గాలికు శంకుని భక్తుడు అదే గంగా రామ్మి శంకుడు అవే నీవు కైలాసవాదుడా
హర మహాదేవ. శంభుని భక్తుడు ఆహా. నేను శంభుని భక్తుడు. ఆ యొక్క ఆ, ఆమె మేను తగిలితే ఆమె మేలు జరిగితే ఏ విధంగా కొడుతున్నా తెలుసునా? అంటే ఇంటికి మజ్జనముత పంచామృతానికి పాల పాలు కడియాలతో పెరుగు తిన్నట్టుగా పాల కడియాలు తిన్నట్టు తిన్నట్టుగా పరమన్నము తిన్నట్టు పరమాన్నము ఆ, పంచనామృతము పాల కడియాలు తిన్నట్టుగా ఆ. పరమాన్నము తిన్నట్టుగా అవును గారెలు ఊరల భోజనములు తిన్నట్టుగా అన్నట్టు అంత ఒళ్ళు పులకరిస్తూ ఒళ్ళు మండుతున్నది ఇంత గాని అయ్యా నువ్వు నోటి చూస్తే ఒక పళ్ళు లేదు లేదు నెత్తిలో ఒక నల్లని వెంట్రుకలు లేదు లేదు మరి ముసలుడు ఇంతగానో వెన్నుకున్నాక నీకు ఏంటిది ఇది ఒక రోగం అని పోయేటి రోగం అది. ఇది పోయేటి రోగమా ఉండేటి రోగమా పోయేటి రోగం అది. ఏయ్, మగవాడికి ముసలి లేదు ఆవ్. ఆ, అది అప్పుడు అన్న కదండి మగవాడికి ముసలితనం అనేది లేదు ఆవ్. చింత చెట్టుకు 98 ఏళ్ళు ఉన్నాయి 95 ఏళ్ళు. అబ్బో 8 ఏళ్ళు 98 ఏళ్ళు మా తాత ముత్తల కాడికి ఒకటే సంతత ఒక్కటే సంత తావు నేను పుట్టిన నెలకి ఒక పెళ్ళం చేసారు నెలకు ఒకటే నెల ఒక్క నెల చేసిన తర్వాత సంవత్సరం ఒక్కదాన్ని చేసుకున్నాను ఆవు మళ్ళీ 2వ సంవత్సరంలో ఒక్కదాన్ని ఆవు ఇప్పటిదాకా నాకు ఎంత వయసు ఉన్నదన్నా ఎంత నీకు 95 98 ఏళ్ళు 8 ఏళ్ళు ఆవు ఇక ఈమెను చేసుకుంటే కరెక్ట్ 100 అవుతాయి 100 గాడికి బంద్ కట్ అది ఒక గురువు చెప్పిండు ఆ గురు మాట తప్పదని చెప్పి చెప్పిండు ఇది వేసుకున్నాడు అంతే ఆ, భ్రాంతి కాదు మోహము కాదు కాదు ఏదో ఒక గురువులు చెప్పారు ఆ, చెప్పిన మాట వాళ్ళు చెప్పిన మాట వినాలి ఆవు. నీవు వృద్ధుడవే కానీ ఒక యవ్వన కాంతం చేసుకుంటే ఆవుసు పెరుగుతుంది ఆహా. ఇంకా నువ్వు ఈ లగ్గం కొనకే కాదు ఆవుసు 16 ఏళ్ళ యవ్వనం వస్తుందట మళ్ళా మళ్ళీ ఇప్పుడు కొంచెం అన్నట్టు చూడు ఇప్పుడు కొంచెం వయసు అట్లా ఆ భవాని ఇంకా స్వామి ఆ, ఏమన్నావు రావేమో గంగ నీవు రాజీవమో అంటే అమ్మా నువ్వు